లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసి వేలాది రూపాయలు కాజేస్తున్న ఏజెంట్లు, ముఠా సభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే ఏపీలోనే ఇటువంటి వాళ్లు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు, సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రకం మోసాలపై లోక్సభలో టీడీపీ సభ్యులు హరీష్ బాలయోగి, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయని, గత 4 ఏళ్లుగా ఇవి ఎక్కువగా నమోదైనట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ తరహా ఫిర్యాదులను ఏపీ పోలీస్ యంత్రాంగం సీరియస్ గా తీసుకోలేదని వివరించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు కూడా ఈ 4 ఏళ్లలోనే ఎక్కువగా పెరిగారని తెలిపింది. దేశవ్యాప్తంగా 3,042 మంది నకిలీ ఏజెంట్లు ఉంటే వారిలో అత్యధికంగా 498 మంది ఒక్క ఏపీలోనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చిన ఫిర్యాదుల వివరాలు చూస్తే 2021లో 1,553 నమోదు కాగా 2022లో 1,227, 2023లో 1,006 ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొంది. ఈ ఏడాది జూన్ వరకు 575 విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాలపై ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పిన విదేశాంగ శాఖ ఏపీ నుంచి 2021లో 1,111, 2022లో 688, 2023లో 445, 2024లో 261 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. తమకు వచ్చిన ఫిర్యాదులను ఆయా రాష్ట్ర పోలీసులకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించింది. ఈ ఫిర్యాదులపై అనేక రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంటే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని పేర్కొంది. గత 4 ఏళ్లుగా వచ్చిన ఫిర్యాదులపై ఏపీ పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విదేశాంగ శాఖ వివరించింది.